హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్. జగనన్న తోడుకు సంబంధించి జగనన్న తోడు మొబైల్ అప్లికేషన్ అనేది న్యూ వెర్షన్కి అప్డేట్ చేయడం జరిగింది. సో అప్డేట్ అయినటువంటి ఈ వెర్షన్లో మనకి ఏం ఆప్షన్స్ ఇచ్చారు, ఏ విధంగా అప్డేట్ చేయాలి, ఏ విధంగా రిజెక్ట్ అయినటువంటి వారివి మరలా రన్నింగ్లోకి తీసుకురావాలనేది పూర్తిగా మనం ఈ వీడియో తెలుసుకుందాం. ఫ్రెండ్స్, ఇలాంటి మరిన్ని అప్డేట్స్ మీరు ముందుగా నోటిఫికేషన్ రూపంలో పొందుకోవాలనుకుంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ సింబల్ నొక్కి యాక్టివేట్ చేసుకోండి. ఫ్రెండ్స్, టాపిక్లోకి వెళ్దాం. ఈ యొక్క జగనన్న తోడుకు సంబంధించి మొబైల్ అప్లికేషన్ న్యూ వెర్షన్ నేను కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను, మీరు అక్కడ డౌన్లోడ్ చేసుకోండి. మీరు మొబైల్లో ఓల్డ్ వెర్షన్ ఏదైతే ఉందో అది అన్ఇన్స్టాల్ చేసిన తర్వాత ఈ న్యూ వెర్షన్ ఇన్స్టాల్ చేసుకోండి. సో ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత యాప్ కింద మనం ఆధార్ నెంబర్ ద్వారా లాగిన్ అయితే లాగిన్ అయిన తర్వాత మనకి 4 బాక్సులు కనిపించడం జరుగుతుంది. సో మొదటిది వచ్చేసి ఎగ్జిస్టింగ్ బెనిఫిషరీస్ ఉంటుంది, రెండోది వచ్చేసి ఇంట్రెస్ట్ అమౌంట్ రీఎంబర్స్మెంట్ రిజెక్ట్ లిస్ట్ ఉంటుంది, మూడోది వచ్చేసి జగనన్న తోడు రెన్యువల్ ఉంటుంది, చివరిగా న్యూ అప్లికేషన్ ఉంటుంది. న్యూ బెనిఫిషరీస్ ఎవరుతున్నారో వారికి న్యూ అప్లికేషన్ పెట్టుకోవడానికి న్యూ అప్లికేషన్ ఉంది. సో కొత్తగా కూడా ఈ జగనన్న తోడుకి అప్లై చేయొచ్చు అనమాట. సో మొదటిగా ఇంట్రెస్ట్ అమౌంట్ రీఎంబర్స్మెంట్ రిజెక్ట్ లిస్ట్ గురించి మాట్లాడితే వీటిలో ఉన్నటువంటి పేర్లు కొంతమంది రావడం జరుగుతుంది. సో ఇలా వీరి పేర్లు రావడానికి గల కారణం ఏంటంటే వీరి ఆధార్ కార్డ్ అనేది బ్యాంకుకి లింక్ అవ్వకపోవడం వల్ల ఈ లిస్టులో వారి నేమ్స్ అయితే రావడం జరుగుతుంది. సో వారికి బ్యాంక్ అకౌంట్కి ఆధార్ కార్డ్ లింక్ ఆకపోవడం వల్ల వారికి రావాల్సినటువంటి వడ్డీ అమౌంట్ అనేది ప్రభుత్వం నుంచి వచ్చిన అమౌంట్ వారికి పడవన్నమాట. సో పడలేదు కాబట్టి వారికి ఈ యొక్క రిజెక్ట్ లిస్టులో వారి నేమ్ రావడం జరిగింది. అది వీరు ఏం చేయాలంటే వీరు బ్యాంకుకి వెళ్ళేసి బ్యాంకుకు ఆధార్ కార్డ్ అనేది లింక్ చేసుకోవాలి. ఖచ్చితంగా లింక్ చేసుకుంటేనే ఈ రావాల్సినటువంటి వడ్డీ అమౌంట్ కానీ మరొకసారి 10,000 రూపాయల అమౌంట్ అనేది కానీ బ్యాంక్ నుంచి ఇవ్వడం అయితే జరుగుతూ ఉంది. రెండవదిగా జగనన్న తోడు రెన్యువల్ ఉంటుంది. సో వీటిలో వచ్చినటువంటి పేర్లు అకౌంట్ నెంబరు మరియు లబ్ధిదారుని డీటెయిల్స్ తీసుకొని మరలా ఎంట్రీ చేసి సబ్మిట్ చేస్తే సరిపోతుంది. సో న్యూ బెనిఫిషరీకి ఏ విధంగా అయితే ఎంట్రీ చేసామో డీటెయిల్స్ అన్నీ కూడా ఆ విధంగానే ఈ అప్డేట్ బెనిఫిషరీస్ కూడా మరలా ఎంట్రీ చేయాల్సి ఉంటుంది. ఎంట్రీ చేసిన తర్వాత బ్యాంక్ అకౌంట్ ఫోటో తీయాల్సి ఉంటుంది. సో ఇవన్నీ చేసి సబ్మిట్ కొట్టేస్తే ఇవి వెల్ఫేర్ లాగిన్కి వెళ్ళి పీడిఎఫ్ జనరేట్ అవ్వడం జరుగుతుంది. సో మూడవదిగా వచ్చేసి ఎగ్జిస్టింగ్ బెనిఫిషరీస్ లబ్ధిదారుల పేర్లు దాంట్లో కనిపించడం జరుగుతుంది. అంటే గతంలో ఉన్నటువంటి వారి పేర్లన్నీ కూడా కనిపించడం జరుగుతుంది. ఇందులో ఒక 3 ఆప్షన్స్ మనకు కనిపిస్తాయి. ఆ ఒక లబ్ధిదారుని మీద క్లిక్ చేసినట్లయితే మనకి 3 ఆప్షన్స్ కనిపిస్తాయి. అవేంటంటే లోన్ అమౌంట్ రిసీవ్డ్, లోన్ అమౌంట్ నాట్ రిసీవ్డ్, బెనిఫిషరీ నాట్ లీవ్ చూపించడం, ఇలాంటి 3 చూపించడం అయితే జరుగుతుంది. సో లోన్ అమౌంట్ రిసీవ్డ్ అంటే లబ్ధిదారులు ఎంత అమౌంట్ అయితే జగనన్న తోడు గతంలో బ్యాంకులో కట్టున్నారో ఆ వివరాలు అనేది మనం అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. సో ఏది లోన్ అమౌంట్ రిసీవ్డ్, వాళ్ళు తీసుకున్నటువంటి అమౌంట్ ఎంతైతే తీసుకున్నారో దానికి తగ్గట్టు ఎంతైతే కడుతున్నారో అనేది ఆ వివరాలన్నీ కూడా ఎంటర్ చేయాల్సి ఉంటుంది. తర్వాత లోన్ అమౌంట్ నాట్ రిసీవ్డ్లో వాలంటీర్ యొక్క లబ్ధిదారుడి ఏ లోన్ తీసుకోకపోతే ఈ ఆప్షన్ పెట్టుకోవచ్చు. అంటే లోన్ అమౌంట్ నాట్ రిసీవ్డ్ ఈ ఆప్షన్లో ఏంటంటే ఏ లోను తీసుకోకపోయినట్లయితే వారికి ఇది ఎంట్రీ చేయొచ్చు అనమాట. సో ఒకవేళ పొరపాటున మనం ఏదైనా తప్పుగా ఎంట్రీ చేస్తే ఇది వెల్ఫేర్ లాగిన్కి వెళ్ళేసి రీబ్యాక్ అనేది చేసుకోవచ్చు, మరలా సరిదిద్దుకునేటటువంటి అవకాశం అయితే ఉంది. సో బెనిఫిషరీ నాట్ లైవ్స్, ఒకవేళ లబ్ధిదారుడు చనిపోయినప్పుడు ఈ విధంగా మనం ఇందులో ఈ ఆప్షన్లు అనేది పెట్టవచ్చు అనమాట. అంటే లబ్ధిదారులు చనిపోతే సో ఈ ఆప్షన్లో ఈ బెనిఫిషరీ నాట్ లైవ్ అనే ఆప్షన్లో పెట్టచ్చు అనమాట. లాస్ట్లో ఈ న్యూ అప్లికేషన్ అనేది ఉంది కదా, అక్కడ కొత్తగా ఎవరైతే లబ్ధిదారులు ఉన్నారో ఈ యొక్క జగనన్న తోడుకి లబ్ధిదారులు ఉన్నారో వాళ్ళకి అప్లికేషన్ అనేది పెట్టుకోవచ్చు అనమాట. ఇది ఫ్రెండ్స్ ఈ జగనన్న తోడుకి సంబంధించి ఈ అప్డేట్ అయినటువంటి వర్షన్లో ఉన్నటువంటి ఫ్యూచర్స్, ఆ విధంగా ఈ ఉన్నటువంటి 4 ఆప్షన్కి సంబంధించినటువంటి వివరాలు. ఇంకేమైనా ఈ జగనన్న తోడుకి సంబంధించి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే డిస్క్రిప్షన్లో నేను వాట్సాప్ టెలిగ్రామ్ గ్రూప్స్ లింక్స్ ఇచ్చాను. సో మీరు అక్కడ జాయిన్ అవ్వండి. మీకు ఏ డౌట్ ఉన్నా కూడా అక్కడ క్లారిటీగా వివరించడం అయితే జరుగుతుంది. సో ఇదే ఫ్రెండ్స్ ఇవాళ వీడియో. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, మీ తోటి వాలంటీర్స్ అందరికి కూడా షేర్ చేయండి. నెక్స్ట్ వీడియో మళ్ళీ కలుద్దాం. అంతవరకు టేక్ కేర్, బాయ్.